Cancer Healer Center, a new beginning. కడప మేయర్ సురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. షోకాజ్ నోటీసు తనకు అందలేదని ప్రతి ఫిర్యాదుపై సమాధానం ఇస్తానని అంటున్నారు. బాంబు లాంటి పాయింట్స్ బయట పెడతా అంటున్నారు మేయర్ సురేష్. ఎమ్మెల్యే అధికార పార్టీ అందుకే నోటీసు బయట పెట్టారని, నోటీసు తనకు అందాక అన్నిటికీ జవాబిస్తా అంటున్నారు మేయర్ సురేష్. హ్యాండ్ వాళ్ళ అధికారం ఉంది కాబట్టి అధికార పార్టీ కాబట్టి హ్యాండ్ తెచ్చినారు, నాకు పోస్ట్ చేసిండ్రు. నాకు వచ్చినప్పుడు స్పందిస్తారు. నాకు వచ్చినప్పుడు నేను అందరినీ మీరు పిలిచి టీ కాఫీ పెట్టి తాగి ఇచ్చి ప్రశ్నిస్తాను. వాళ్ళు అడిగిన సమాధానాలు అన్నిటికీ జవాబు చెప్పే నా దగ్గర ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పటికే గ్యాదర్ చేసుకున్నా మంచి బాంబు లాంటి బ్లాక్ చేసే పాయింట్స్ ఉన్నాయి. అంతకుముందు కడప మేయర్ సురేష్ బాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎమ్మెల్యే మాధవి. 50 ఏళ్ల వరకు తామే అధికారంలో ఉంటామన్న ధీమాతో అంతులేని అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. దోచుకున్నదంతా జప్తు చేయక తప్పదు అన్నారు మాధవి. మేయర్ గారు అవినీతి చేశారు, ఆయన మీద చేయాల్సిన చర్యలు డెఫినెట్గా తీసుకోబడతాయి. ఆయనే కాదు, రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి చాలా మంది అధికారం ఉంది, మేమే రేపు 50 సంవత్సరాల వరకు పరిపాలనలో ఉంటామని చెప్పేసి అడ్డు అదుపు లేకుండా, లెక్క జమ లేకుండా రేపు మనం ఆన్సర్ ఇచ్చుకునే పరిస్థితి ఉంటుందని ఆలోచన వాళ్ళ బుర్రల్లో రాలేదు. గత ప్రభుత్వంలోని పాలకులకు ఎవరికైనా కానీ అపరితమైన అవినీతి చేశారు. అందరూ లెక్కకు లెక్క ఆన్సర్ ఇవ్వాల్సిందే. ఇంకొకటి చెప్తాను, వీళ్ళు దోచుకున్న డబ్బులు కూడా వెనక్కి తీసుకొని జప్తు చేసుకోవాల్సిందే. నేను ఒకటే చెప్తున్నాను, కడపలో కూడా చాలా మంది ల్యాండ్ కబ్జాలు చేసుకున్న ల్యాండ్ కబ్జా చేసుకున్నాం, నెక్స్ట్ 20 సంవత్సరాలకు సరిపడా మా ముని మనవాళ్ళు కూడా బతికేంత సంపాదించుకున్నామని వర్డ్స్ కొన్ని వాడకూడదు. బలంగా నమ్మి అహంకారంతో ముందుకు పోయిన వాళ్ళందరూ వాళ్ళు సంపాదించుకోండి, చేసిన అవినీతి కూడా కక్కిచ్చేది జరుగుతుంది. డెఫినెట్గా మేయర్ గారు చేసిన తప్పుకి మేయర్ గారు సమాధానం ఇచ్చుకోవాలా. దానికి సంబంధించిన తప్పు చేస్తే దానికి సంబంధించిన శిక్ష కూడా మేయర్ గారికి పడుతుంది. Cancer Healer Center, a new beginning.